సత్యం న్యూస్ కి స్వాగతం. ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో మనం తెలంగాణలోని మరొక ముఖ్యమైన దేవాలయం సరస్వతి దేవాలయం కాళేశ్వరాన్ని దర్శించుకుందాం. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు ఈ మధ్యనే ముగిశాయి. దానికి చేసిన డెకరేషన్ అంతా ఇది అన్నమాట. మనం గుళ్ళోకి ఇప్పుడు ఎంటర్ అయిపోదాం. ఈ శివుడి విగ్రహం గుడి ముందు పెట్టి ఉంటుంది. ఎంటర్ అవ్వగానే నందిని దర్శించుకుంటూ ఉంటాము. దేవాలయంలో వెళ్ళగానే ముందుగా మనకి సరస్వతీదేవి ఆలయం అనేది కనిపిస్తూ ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఓం నమ శివాయ అంటూ జపిస్తూ శివుని దర్శనం చేసుకుంటాము. ఇది లోపల కనిపించే వ్యూ అన్నమాట. ఇలా అన్నిటికీ కలర్స్ వేసి పుష్కరాలు జరిగాయి కదా, దానికోసమని గుడిని బాగా డెకరేట్ చేసి దేవాలయాన్ని మనం ఎన్నోసార్లు వెళ్ళుంటాం, దర్శనం చేసుకొని ఉంటాం. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మనం గమనించి ఉండము. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సత్యం న్యూస్ ని చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఇక్కడ యమకోణం 10 రూపాయల టికెట్ అని రాసింది కదా, ఇక్కడ ఇదిగోండి ఇది స్తోత్రం అన్నమాట. ఆ స్తోత్రం చదువుకుంటూ అక్కడ యారో మార్క్స్ ఉన్నాయి. ఆ యారో మార్క్స్ ప్రకారం మాత్రమే మనం వెళ్ళి వస్తూ ఉండాలి. దీని వల్ల లాభం ఏంటి? ఈ యమ సూక్తిని నిత్యము ప్రొద్దున్నే మేలుకొని జపించువానికి యముని వలన భయం కలుగదు, అతడు సర్వ పాప విముక్తుడగును. ఎంతటి పాపాత్ముడైనా నిత్యము భక్తితో దీనిని పలికినచో యముడు అతనిని పాపముల నుంచి తీసివేసి తప్పక పవిత్రుణ్ణి చేయగలరు అని ఆ బోర్డులో సారాంశంగా రాసి ఉంది. కానీ ఆ వీడియోలో నుంచి మనం ఆ స్తోత్రాన్ని తీసుకోలేమని ఒక ఫోటో కూడా పెడుతున్నాను. మీరు వీడియో చూసేటప్పుడు ఆ ఫోటో దగ్గర వీడియోని స్టాప్ చేసి జూమ్ చేసుకొని రాసుకోండి. అప్పుడు మాత్రమే మనం రాసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది బయట నుంచి వ్యూ అన్నమాట. మొన్న పుష్కరాల కోసం అని చెప్పి ఇలా పాకలు కట్టారు. ఇక్కడ యజ్ఞయాగాదుల్ని నిర్వహించడం జరిగింది. ఇక జూమ్ చేసి తీస్తున్నాను చూడండి. యజ్ఞం చేయడానికి అన్ని ఇటుకలతో కట్టి ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సత్యం న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.